క్లియర్ ఆప్షన్స్ చెప్పినాం రైతాంగానికి. ఏం చెప్పినాం? మీ సొంతం మీకు తోచిన చోట తోచిన వాళ్ళకి అమ్ముకుంటాం, మాకు బైబ్యాక్ గ్యారంటీ ఉంది, మిల్లర్లతోనా మేము వేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు. ఎట్టివర్ రిస్క్ మేము వేసుకుంటాం, మాకు వచ్చిన కాడికి వస్తుంది, మాకు వరి తప్ప ఇంకోటి వండదనుకోవటం ఉంటే అది మీ ఇష్టం. కానీ ఎప్పటిలాగే కొనుగోలు కేంద్రాలు ఉంటాయనే భరోసాతోనో నమ్మకంతోనో ఆశతోనో పెట్టుకుంటే యాసంగిన నష్టపోతారు. కేంద్రం కొననున్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో తెలంగాణ సర్కార్ కొనుగోలు కేంద్రాలు పెట్టదు యాసంగిన. ఇది 100 సార్లు చెప్పినాము. ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు పిసిసి అధ్యక్షులు కానీ ఇతర నాయకులు కానీ అత్యంత బాధ్యతారహితంగా కేసీఆర్ గారు ఒక మాట చెప్పాడు, ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా వరి వండించొద్దు, వరి వండిస్తే ఉరేస్తాం, వరి వండిస్తే గింజ కొనం, ఈ ఎవ్వనికన్నా అమ్ముకోండి అని. మరి నేను ఇప్పుడు ఒక మాట అడగదలుచుకున్న కేసీఆర్ గారిని. ఇది చూడండి మిత్రులారా, పచ్చటి వరి పంట బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మీరు అందరు చూడండి. దీని కింద చాలా ఫోటోలు ఉన్నాయి, ఫోటోలన్నీ మళ్ళీ మీకు పెడతా. ఈ పచ్చడి వరి పంట వానకాలం దనుకునేరు, యాసంగిదే. నిన్ననే తీసినాం ఈ ఫోటోలు, ఫ్రెష్గా నిన్ననే పాత్రికేయ మిత్రుడు తీసి ఈ పచ్చని పైరు పొలాలు మీరేమన్నా అనుకునేరు కానీ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో లేకపోతే విజయనగరం బొబ్బిలి ప్రాంతం కింద అనుకునేరు. విజయనగరం బొబ్బిలి ప్రాంతంలో ఉండే దొరల భూములు కావు ఇవి. గజ్వేల్లో ఎర్రవల్లిలో ఉన్న దొరగారి భూములు ఇవి. మేము ఫామ్ హౌస్ అంటే కాదు అది ఫార్మర్ హౌస్ అంటుంటాడు కేసీఆర్ గారు. నేను రైతును, నా పొలంలో నేను ఉంటా, ముఖ్యమంత్రి అయితే ఏంది, నేను ఫార్మర్నే కదా, నా ఫార్మర్ హౌస్లో ఉన్నా, నేను నా పొలంలో నేను వ్యవసాయం చేసుకుంటున్నా అని అన్నాడు కేసీఆర్ గారు. సంతోషం, నువ్వు రైతువు, 24 గంటలు నువ్వు ఆనే ఉంటావు, 24 గంటలు ప్రతి ఎకరాకు ఏం పండిస్తారో ప్రతి పంట నువ్వే తిరిగి చూస్తావు. ఇగో ఈడున్న పచ్చని వరి పొలము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది, కల్వకుంట్ల తారక రామారావు గారిది, జోగినపల్లి సంతోష్రావు గారిది, కల్వకుంట్ల శోభమ్మది, వీళ్ళందరి పేర్ల మీద భూములు ఉన్నాయి. అక్కడ ఉన్న వందలాది ఎకరాలల్లా 150 ఎకరాల వరి పండిస్తున్నాడు కేసీఆర్ ఈ యాసంగి. ఇది కేసీఆర్ పొలం, సొంత పొలం. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వెంకటాపురం ఎర్రవల్లి 2 గ్రామాల మధ్యలో 2 గ్రామాల శివార్లలో ఉన్న భూమిలో 150 ఎకరాల వరి పండిస్తుండు. అదే కేసీఆర్ భూమిలో వరి వేస్తే నువ్వు లోకానికి వద్ద నువ్వేందుకు వేసుకున్నావు ఎగతాళి చేసి మాట్లాడతారు, ఏకవచన సంబోధనతో మాట్లాడతారు. కొనుగోలు కేంద్రాన్ని వేస్తానని చెప్పేసిండ్రా కేసీఆర్, లేకుంటే ఇంకెవరైనా వేసేటోళ్ళు? మా రిస్క్తో వేసుకుని విత్తనాలకు అమ్ముకుంటున్నారు. దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేసి అదేదో పెద్ద ఘోరం జరిగిపోయినట్లు ఏకవచన సంబోధనతోనా ఏంటంటే అది అమర్యాదకరంగా మాట్లాడేది? 20 కూడా ఏం చేస్తారండి మీరు, నాకు అర్థం కాదు. 3 ఎకరాల లోపు భూములున్న 95% రైతులు పండించిన వరి ఎవరు కొనడు, ఒకవేళ కొంటే ఉరేస్తారు. ఆ రైతు సచ్చినా సరే కానీ వరి వేయొద్దు, భీములు బీడు వారాలే, తుమ్మలు మొలవాలే, కానీ వరి మాత్రం పండించొద్దని కేసీఆర్ అంటూ. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, కేటీఆర్ గారిని నేను అడుగుతున్నా, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ని అడుగుతున్నా, కేసీఆర్ తన సొంత పొలంలో పండిస్తున్న వరి 150 ఎకరాలలో వడ్లు పండితే ఈ వడ్లు ఎవరు కొంటారు? ఈ వడ్లను ఎవరికి అమ్ముతారు? ఎవరు కొంటున్నారు? కొనుగోలు కేంద్రాలే లేనప్పుడు తెలంగాణ ప్రజల పట్ల నిజంగానే ఎక్కడో చోట మూలలో మీకు ఏదైనా అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే రైతాంగం పట్ల మీరు చేయాల్సింది ఏంది? నిన్న దాకా మొన్న దాకా పార్లమెంట్ నడిచింది. మీ రాష్ట్ర పార్టీ తరఫున తమరు పిసిసి అధ్యక్షులే కదా, మరి సోనియా గాంధీతో ఎందుకో పార్లమెంట్లో మాట్లాడిపోయలే? నిన్ననే ఆ గులాబ్ జామున రసమలయ ఆయన చెప్పిండు, కళాకారులను పెట్టి ఊరూరులో పోయి రైతులకు అవగాహన కల్పిస్తారంట పాటలు వాడి. మీరు ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే మీరు ఉరేసుకోవాల్సి వస్తుంది అని నిన్ననే ఆ రసమలాయి గులాబ్ జామును ఊర్లలో పోయి పాటలు వాడి అందరికి వినిపిస్తాడంట. మీరు ఒరేసుకోవద్దు, ఒరేసుకుంటే కొనుక్కునేటోడు లేడు, నరేంద్ర మోడీ మనల్ని నట్టేయడం ఉంచిండు, మా కేసీఆర్ మిమ్మల్ని ఉరేసిండు, ఇక మాకు సిగ్గుశరం తప్పిపోయినాం, మీ ఊరికి వచ్చినాం, మీరు వరి పంట వేసుకోవద్దని ఊర్లలో పోయి పాటలు పాడతారంట. నేను గ్రామాలలో ఉండే రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను,
ఎవడు ఊర్లలోకి వచ్చినా టీఆర్ఎస్ వాడు వచ్చినా నాయకుడు వచ్చినా సర్పంచ్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా మంత్రి వచ్చినా చెప్పు తీసుకొని కొట్టండి. చేత్తో కొడితే వాళ్ళకి సిగ్గు రాదు, చెప్పు తీసుకొని కొట్టండి. ఎందుకంటే ఎర్రబెల్లి వెంకటాపురంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 150 ఎకరాలల్లా వరి ధాన్యం పండిస్తుంటే తెలంగాణ రైతులు వరి పండించొద్దు అని అంటే తెలంగాణ రైతులను ఏం సావమంటుండా? ఊరేస్తే ఊరే అంటాడా? మరి నీ భూమిలో ఎట్లా పండిస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.